ప్రియమైన దేవుని పిల్లరా, అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. అపొస్తలుల కార్యములు 13:22. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా నియమించెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ప్రియమైన దేవుని పిల్లరా, దావీదు ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు. నా ఉద్దేశములన్నీ నెరవేర్చారని ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. అంటే దావీదు గురించి ఇచ్చినటువంటి దేవుడు నీ గురించి, నా గురించి కూడా దేవుడు చెప్పాలి. దావీదును ఇష్టానుసారుడైన మనుషుడు, ఉద్దేశాలు నెరవేర్చాడు అని దావీదు అన్నాడు దేవుడు. మరి ఈరోజు మనల్ని కూడా దేవుడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చాడు అని మన గురించి దేవుడు ఖచ్చితంగా చెప్పాలి. ఆ రోజు సర్వసత్యం 66 పుస్తకాలు ఆ రోజు దావీదు దగ్గర లేవు. కానీ వ్రాయబడిన సర్వసత్యం లేకపోయినా దేవుని ఇష్టాన్ని తెలుసుకున్నాడు. వ్రాయబడినటువంటి ఉద్దేశాలు సంపూర్ణముగా లేకపోయినా దేవుని ఉద్దేశాలన్నీ దావీదు ఆ రోజు నెరవేర్చాడు. మరి దేవుని ఇష్టం నెరవేర్చడంలో మరి దావీదు ఆ రోజు దేవుని కొరకు ఎన్నో కీర్తనలు రాసి ఏ విధంగా అతన్ని దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడో ఒకసారి మనం 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. మరియు దావీదును 2వ దినవృత్తాంతములు 29:25. మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరములో తాళములను స్వరమండలములను సితారాలను వాయించుటకై అతడు లేవీలను ఏర్పాటు చేశాను. అలాగు జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించెను. చూడండి, దావీదు మరి దేవుని స్తుతించాలి అని స్వరమండలాలు, ఆ మందిరంలో తాళాలు, అలాగే సితారలు, ఇవన్నీ వాయించుటకు ఎవరిని ఏర్పాటు చేశాడంటే లేవీలను ఏర్పాటు చేశాడట. లేవీలను ఏర్పాటు చేస్తే దేవుడు అంటున్నాడు, అలాగు జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. చూసారండి, అవును, ఇలాగే జరగాలి. అందులో నన్ను స్తుతించడానికి, నన్ను కీర్తించడానికి మందిరములో ఇవి మీరు చేయించండి అని ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పాడట. అలాగే 26వ వచనం కూడా చదువుకుందాం ఒకసారి. దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీలును బోరలు ఊదుటకు యాజకులను నియమింపబడిరి. ఎవరిని దావీదు నియమించాడో చూడండి. ఎవరెవరినో ఆయన నియమించలేదు, ఎవరెవరినో వాయించడానికి పెట్టుకోలేదు. ఎవరిని పెట్టుకున్నాడు? లేవీలు, యాజకులు. అంటే యాజకులు బూరలు మరి ఊదటానికి,
వాయిద్యములు వాయించుటకును మరి దావీదు మరి యాజకులను నియమించాడు అంటే ఎందుకు ఆ రోజు యాజకుల్ని ఏర్పాటు చేశాడు? దేవుని స్తుతించడానికి, దేవుని కొరకు వాయిద్యం వాయించడానికి. ఆయన రాసినటువంటి కీర్తనలు, ఆయన రాసినటువంటి పాటలు ఇవన్నీ వాయించడానికి, అంటే ఇంపుగా వాయించడానికి నిజంగా దావీదు గారు ఆనాడు ఏర్పాటు చేశాడు అంటే ఆ రోజు వాయించింది లేవీలు యాజకులు అయితే మరి ఈరోజు ఎవరు ఆ పాటలు పాడాలి? ఈరోజు ఎవరు స్తుతించాలి? ఈరోజు మనం ఎవరు? 1 పేతురు 2:9 మీరెవరు? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము. మనం అంతా ఎవరండి? యాజకులం. రాజులైన యాజక సమూహము. ఆ రోజు వాయిద్యములు వాయించి మరి ఈ కీర్తనలవి కూడా విడిపించడానికి ఆ రోజు లేవీలను యాజకులను ఎలాగైతే మరి ఆ రోజు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఈరోజు కూడానండి మనమే యాజకులం. మనమే దేవుని గురించి క్రొత్త పాట అయినా రాయాలి. మనమే దేవుని గురించి మంచి మంచి విషయాలతో కూడినటువంటి, హెచ్చరికతో కూడినటువంటి, బోధతో కూడుకున్నటువంటి ఎన్నో విషయాలు మనం రాసి అందించాలి. త్వరగా వస్తానన్నాడు, మరి ఎందుకు రాకున్నాడు? క్రీస్తు రాక ఆలస్యం, తెలుసుకో క్రైస్తవుడా. త్వరగా వస్తానన్నాడు, మరి ఎందుకు రాకున్నాడు? క్రీస్తు రాక ఆలస్యం, తెలుసుకో క్రైస్తవుడా. క్రీస్తు ఆగమనంతో అపవాది మరణం గుడిపడింది, రాజ్య సువార్త ప్రకటనతో లోకానికంతం గుడిపడింది. క్రీస్తు ఆగమనంతో అపవాది మరణం గుడిపడింది, రాజ్య సువార్త ప్రకటనతో లోకానికంతం గుడిపడింది. అరువులే కలిగినా, యుద్ధాలే జరిగినా, భూకంపాలే వచ్చినా ఏసింకా రాలేదెందుకు? సకల జనులకు సాక్షాత్మై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా. సకల జనులకు సాక్షాత్మై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా. కనులు తెరువుమా నేటి క్రైస్తవ తరమా, క్రీస్తు రాకతో అపవాది అంతమా. మనమే దేవుని గురించి క్రొత్త పాట అయినా రాయాలి. మనమే దేవుని గురించి మంచి మంచి విషయాలతో కూడినటువంటి, హెచ్చరికతో కూడినటువంటి, బోధతో కూడుకున్నటువంటి ఎన్నో విషయాలు మనం రాసి లోకానికి అందించాలి. అందుకే మనల్ని అంటున్నాడు 9వ ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచాడు కదా. ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. యేసు గుణాతిశయములను ప్రచురము చేయాలి. యేసు యొక్క గుణాలను నిజంగా యాజకులుగా మనం చేసాం. BOUI ద్వారా నిజంగా యేసుక్రీస్తు వారి యొక్క గుణాతిశయములను, అసలు ఎవరైనా ఆయన గుణాలు ఎలాంటి అతను యేసుప్రభు అంటే సాంగ్ ఉంది మహనీయులకు.
మానవులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే. లోకమంతా ఆయన వెంటే వెళ్ళుచున్నది, లోకమంత శక పురుషుడని ఒప్పుకున్నది. ఈ దేశంలో క్రైస్తవులను మీరు తగిలేస్తారా? అయితే కాలానికి తేదీ క్రీస్తని మానేస్తారా? పంజాబు, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ, వింజ, హిమాచల, యమునా, గంగ, అందరిది ఈ గంగ, అందరిది ఈ నేలే. ఈ దేశం ఒకరిది కాదు, దేవుడు చేసిన నేలే. ప్రతి మనిషికి దేవుడు ఒకడు, మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే. స్వామి వివేకానంద ఏమన్నారు? నేను ఒకవేళ యేసు కాలంలో పుడితే నా గుండెలో ప్రవహించు రక్తంతో యేసు పాదాలను కడుగుతానని అనలేదా? మహాత్మా గాంధీ ఏం చెప్పారు? కుడి చెంప మీద కొడితే ఎడం చెంప కూడా తిప్పమని యేసు మాట చెప్పలేదా? మహనీయులే మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత, మహాత్ములే మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత, మహనీయులే మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత, మహాత్ములే మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత. ప్రతి దేశంలో నిత్తేది వేస్తున్నారంటే చూడు, అది క్రీస్తు పుట్టాడని అందరూ చెబుతున్నారురా. ప్రతి దేశంలో నిక్కాలం లెక్కించాలంటే చూడు, క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అంటున్నారురా. లోకమంతా గుర్తించినది ఒకే ఒక్కడు, అతనిలాగా బ్రతకలేదు భూమిలో ఏ ఒక్కరు. అతనికున్న అభిమానులు మహనీయులకెవరికి లేరు. మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే. పరలోకానికి మార్గం యేసుక్రీస్తొకడే, క్షమించుటకు మార్గం యేసుక్రీస్తొకడే, పాపం చెయ్యని వాడు యేసుక్రీస్తొకడే, మంచిగా ఉండాలంటే మార్గం యేసుక్రీస్తొకడే. ప్రతి దేశంలో మంచివారు ఇప్పుడున్నారంటే చూడు, ఆ క్రీస్తు బోధ విని అందరూ మారుతున్నారురా. ప్రతి దేశంలో ప్రజా సేవలు చేస్తున్నది ఎవరో చూడు, రోగుల కొరకు హాస్పిటల్స్ కట్టించారురా. లోకంలో మొదటి రక్తదాత క్రీస్తు ఒకడు, రక్తదాతలందరికీ భూమిలో మూల పురుషుడు. పురుషులందరికంటే పుణ్య పురుషుడు శక పురుషుడు. మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే. పురుషులందరికంటే అసలు ఆ పదం ఏంటండి అది? పురుషులందరికంటే పుణ్యపురుషుడు వేరయ్యా అని పాప మాకు చెప్పాడు. పురుషులందరికంటే పుణ్యపురుషుడు ఎవరు? పుణ్యపురుషుడే, మళ్ళీ లక్కీగా శకపురుషుడు. చూడండి, అంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము రాజులైన యాజకులు. సరే, రాజులు, మీరు యాజకులు. ఆ రోజు యాజకులే వాయించేవారు. దేవుడు యాజకులనే ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు యావత్తు ప్రపంచానికి అందించడానికి దేవుడు ఈ రాజులైన
మనలను ఈ తరంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే నిజంగా దేవుడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా విడుదలైనటువంటి ఎన్నో పాటలు, ప్రతి పాట బోధ, ప్రతి పాట బుద్ధి, ప్రతి పాటలో పెళ్లి అయిన వారికందరూ బహుమతులిస్తే గర్భఫలం దేవుడిచ్చు బహుమానమే. పెళ్లి అయిన వారికందరూ బహుమతులిస్తే గర్భఫలం దేవుడిచ్చు బహుమానమే. దేవుడు లేడనే వారితో మీ పిల్లలు వాదించి దేవుడున్నాడని రుజువు చేయాలి. దేవుడు లేడనే వారితో మీ పిల్లలు వాదించి దేవుడున్నాడని రుజువు చేయాలి. మీ పిల్లలని ఇలాగే పెంచాలని, మీ పిల్లలు ఇలాగే పెరగాలని, మీ పిల్లలని ఇలాగే పెంచాలని, మీ పిల్లలు ఇలాగే పెరగాలని తండ్రి గూర్చి తెలుపుటకే క్రీస్తు జన్మించెను. ఎవరికి తెలుసు ఆ తండ్రి మనసు, తన కోసం మనలను కన్నాడని. తండ్రి అయిన దేవునికి పిల్లలు కావాలి, అందుకే వివాహం ఘనమైనది. తండ్రి అయిన దేవునికి తనయులు కావాలి, అందుకే వివాహం ఘనమైనది. స్త్రీ పురుషులకందుకే పెళ్లి కావాలి, స్త్రీ పురుషులకందుకే పెళ్లి కావాలి. ఈ భూమిని నిందించాలి, తన కలలను పండించాలి. ఈ భూమిని నిందించాలి, తన కలలను పండించాలి. ఎందుకో మనిషికి తెలియకున్నది, తండ్రి అయిన దేవుని అనాది సంకల్పమని. తండ్రి అయిన దేవునికి పిల్లలు కావాలి, అందుకే వివాహం ఘనమైనది. మంచి ఇంపైనటువంటి పాటలతో దేవుణ్ణి స్తుతిస్తున్న వారు ఆలోచించాలి. మనం ఒకసారి చదివారు, మళ్ళీ ఒకసారి చదవండి. కీర్తనలు 33:3. కీర్తనలు 33:3. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఆయన గురించి నూతన కీర్తన పాడండి. ఉత్సాహ ధ్వనితో సరే, నూతన కీర్తన పాడండి. ఇలా దేవుడికి కూడా ఏమనిపిస్తుందండి? ఏదో పాత పాటలేనా? ఏవేవో పాత పాటలు. ఈరోజుకి చూడండి, ఎన్నో సంఘాలలో ఏదో పాట పాతవే, ఆ పాతవే 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 పాతవే, అందులో బాగులేని పాటలు, ఓ మంచి రాగం లేని పాటలు. ఎలా పాడమంటున్నాడు ఆయన? ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించండి, క్రొత్త కీర్తన పాడండి. ఎలా పాడమంటున్నాడు ఆయన? ఇంపుగా వాయించండి. క్రీస్తేసే తెలియచేశాడు, అతను దేవుని కుమారుడని ఆనాడు. క్రీస్తేసే తెలియచేశాడు, పరలోకమందున్న తండ్రి మన దేవుడు. ప్రార్థనలు తండ్రి తండ్రి అని పిలిచేస్తున్నావు, దేవునికే పుట్టావని చెప్పుకున్నావా? మనుషులకే పుట్టానని ఎప్పుడు చెబుతూ ఉన్నావు, మొదటి మనిషిని పుట్టించిన దేవుడు లేడంటావా? సృష్టికర్త నీ తండ్రి అయితే పుట్టింది నువ్వు అతనికైతే హ్యాపీ 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 కాదా? ఆ దేవుడే నిన్ను కన్నందుకే
హ్యాపీ నీకు. తనకు పుట్టావని తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు. దేవుడి తండ్రని తెలిస్తే హ్యాపీ కాదా? సృష్టికర్తే తండ్రని తెలిస్తే హ్యాపీ కాదా? జరుపుకో హ్యాపీ బర్త్డే టు యూ. తెలుపుకో దేవుడి తండ్రని నీవు. హ్యాపీ బర్త్డే టు యూ. చూడండి, ఇంపుగా వాయించండి, కొత్త కీర్తన పాడండి. ఎవరైనా కొత్త కొత్త కీర్తనలు నిజంగా వేరే వేరే సంఘాల్లోని పాడుతుంటారా? ప్రతి సంవత్సరం కొత్త పాటలు వస్తుంటాయా? ప్రతి సంవత్సరం దేవునికి నిజంగా ఇంపుగా ఈ సంవత్సరం అయితే చెప్పలేనంత ఇంపు సొంపులు ఉన్నాయి, మరీ ఎక్కువైపోయి చూద్దరు. కానీ నేను కూడా సెలెక్ట్ చేయలేక చాలా కష్టంగా ఉంది నాకు. అన్నీ బాగున్నాయి అసలు. మ్యూజిక్ టాపు, రచన అయితే ఇంకా. మరి ధర్మకార్యాలు మరి అందరికీ అన్నీ ఇవ్వడం చూశారు. ఒక సాంగ్ రాశాను, బాగుంటుంది. టాప్ సాంగ్ అది, టాప్ లైఫ్లో. విచిత్రం ఏంటంటే బైబిల్ అంతా తిరిగిసి రాసేసాను. ఎలా రాశానో నాకు తెలియదు. అది అసలు మీరు ఎక్కడ వదలలేనివన్నీ రాశాను. ఇది మీరే విని బాబా ఏంటి అసలు ఈ రచన ఏంటి, ఈ రాగం ఏంటి, ఈ పాట ఏంటి, ఈ మాటలేంటి, ఇలా చేయాలా, మనం ఇలాగే ఇవ్వాలా. దేవుని సేవకునికి సహాయం చేస్తున్నావా? ఒక సహోదరునికి ఇస్తే యేసుకిచ్చానని గుర్తించావా? దేవుని సేవకునికి సహాయం చేస్తున్నావా? ఒక సహోదరునికి ఇస్తే యేసుకిచ్చానని గుర్తించావా? రోగి అయిన నీ సహోదరుడు ఎవరనుకున్నావు? రోగి అయినది యేసుక్రీస్తని చెబుతున్నాడు. రోగి అయిన ఈ సహోదరుడు ఎవరనుకున్నావు? రోగి అయినది యేసుక్రీస్తని చెబుతున్నాడు. గుర్తించావా నీ సోదరుడెవరు? సహాయం చేస్తున్నావా నువ్వు క్రీస్తుకేనని? గుర్తించావా నీ సోదరుడెవరు? సహాయం చేస్తున్నావా నువ్వు క్రీస్తుకేనని? ఉపకార ధర్మము చేయుట మరువకు. తన సేవలో కష్టపడుతున్న వారికి ఉపకార ధర్మము చేయుట మరువకు. ప్రభు సేవలో కష్టపడుతున్న వారికి
ఆతిథ్యమిస్తే మరువడు, అబ్రహామునే మరచిపోలేదు. అట్టి యాగములు తనకు ఇష్టము, అవి తండ్రికే గుర్తు చేయును. తన జ్ఞాపకార్థ గ్రంథములు రాసుకున్నాడుగా. నీ వెళ్ళినప్పుడు నీతో ఆయన చెప్పుకుంటాడుగా. నీవు చేసావని, అది తనకు చేసావని, అది నీకు తెలియాలని నీ కొరకే రాశాడుగా. నీవు చేసావని, అది తనకు చేసావని, అది నీకు తెలియాలని నీ కొరకే రాశాడుగా. బీదలనందరిని కనికరించు వారిని తనకు అప్పిచ్చువానిగా తండ్రి ఎంచును. గిన్నెడు చన్నీళ్ళే ఇచ్చిన వారిని ప్రభువు జ్ఞాపకం చేసుకొని ఫలమునిచ్చును. తన సేవకులకు నీవిచ్చిన, సహోదరులను ప్రేమించిన, అల్పులైన వారికి చేసిన ధర్మ కార్యాలన్నీ చేరును. మరిచిపోలేదు నిన్ను, యేసుతో గుర్తు చేశాడుగా. నా తండ్రి చేత ఆశీర్వాదం పొందారని అన్నాడుగా. నీవు చేసావని, తన మాట విన్నావని, నీ కష్టమిచ్చావని, నువ్వు శ్రమలు పడ్డావని, నీవు చేసావని, అది తనకు చేసావని, నీ కష్టమిచ్చావని నీ కొరకి రాశాడుగా. చాలామంది అది విని చాలా ప్రేరణ పొందుతారండి. ఖచ్చితంగా దేవుడు అందుకే ఆ రోజు దావీదుతో, ఆ రోజు కీర్తనలు రాసినటువంటి దావీదు ఆ రోజు ఏమని అంటున్నాడు? దేవుని గురించి నూతన కీర్తన పాడండి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించండి. చూసారా, ఇంపుగా మనమే వాయించాలి. మనం ఉత్సాహధ్వనితో పాటలు రాయాలి. హెచ్చరించే పాటలు, బుద్ధి కలిగే పాటలు, ఇవన్నీ నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. అందుకే దావీదు నా ఇష్టానుసారుడు. నాకు ఎలా పాడాలో, నాకు ఎలా వాయించాలో, నా పాటలను ఎలాగా కట్టాలో, నా కొరకు ఎలాంటి కీర్తనలు రాయాలో, అందులో ఏ మాటలు ఉండాలో, ఇవన్నీ నిజంగా దావీదు ఎంత ఆలోచించాడో ఒకసారి మీరు ఆలోచించాలి. ఆయన ఎంత చక్కగా ఆయన జీవితంలో ఆయన రాసినటువంటి కీర్తనలకు ఆయన సంగీతం చెయ్యాలని అనుకునేటప్పుడు కూడా వాయిద్యాలు వాయించడానికి లేవీలను, యాజకులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే ఈరోజు కూడా నిజంగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అపోస్తలుడు పౌలునే అపోస్తలుడు కాదనన్నారుగా. తన దగ్గరున్న చిహ్నములు చూపించుకున్నాడుగా. అపోస్తలుడు పౌలునే అపోస్తలుడు కాదనన్నారుగా. తన దగ్గరున్న చిహ్నములు చూపించుకున్నాడుగా. నడికట్టు తీసుకొని రోగులను స్వస్థపరచినాడుగా. ఆనాడు పేతురు నీడ పడితే లేచారుగా. నీ దగ్గరిలాంటి వరములు ఎందుకు లేవురా? ఆత్మ ముసుగులో భ్రష్టాత్మ ఎవరురా? పరిశుద్ధాత్మ వరములుంటే శవమైన లేపగలవుగా. తన శక్తి నీలో ఉంటే చూపు, ఏ రోగమైన స్వస్థపరచు. హేతువాదికైన చేసి చూపు, నీలో శక్తి ఉందిగా.
తన శక్తి నీలో ఉంటే చూపు ఏ రోగమైన స్వస్థపరచు హేతువాదికైన చేసి చూపు నీలో శక్తి ఉందిగా క్రైస్తవులారా ఆత్మరక్షణ అవసరమురా ఇప్పుడు అంగవైకల్యం వెంటనే బాగు చెయ్యనే లేవురా క్రైస్తవులారా సువార్త ప్రకటించవా స్వస్థత సభలని ప్రకటించి అవమానింపవద్దురా. ఇంకా మనమే ఈరోజు ఎన్నో రకాలైనటువంటి పాటలు ఇవన్నీ మనం రిలీజ్ చేస్తున్నామంటే ప్రతి సంవత్సరం అయిపోగానే నాకు అనిపిస్తుంది ఎలా వస్తాయా అనుకొని మీరు సెమినార్లో ఉంటారు, కానీ నాకు అప్పటికి నెక్స్ట్ ఇయర్ ప్రాజెక్టు బుర్రలో తిరుగుతుంటుంది. ఇదేంటి ఇన్ని పాటలు రాస్తే అంతా అయిపోయింది, ఇంకేం రాయాలి మళ్ళీ ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని గూర్చి నూతన కీర్తనల్లో పాడండి. ఎలా వాయించాలో అది కూడా 144 కీర్తన 9 కీర్తనలో 144:9 దేవా దేవా నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడేదను 10 తంతుల సితారాతో. చూసారా ఈయన ఎలా చెప్పుకుంటున్నాడు, ఈయన దేవుడికి ఆయన చెప్పుకుంటున్నాడు. చూడండి, మీరు చెప్పారేంటి ఎప్పుడైనా, దేవా నీ కొరకు నేను ఒక కొత్త కీర్తన కొత్తదని నేను రాయాలనుకుంటున్నాను, అది 10 తంతుల సితారతో నేను వాయించాలనుకుంటున్నాను. ఎప్పుడు చెప్పారు దేవుడికి ఎందుకు ఆయన చెప్పుకుంటున్నాడు? దేవునికి ఏమి ఇష్టమో, ఏ విధంగా ఆయనను స్తుతించాలో, ఆయన మాటలు పాటలుగా ప్రజల మధ్యకు ఎలా పంపించాలో, పాట అనేసరికి నిజంగా మనుషులు ఆశ్చర్యపోతారండి, అందరూ అలాగా అవక్కైపోతారు. నీకివ్వాలనుకున్నాడా పరలోకం, దూతలకెన్నడు లోపరచేలేదు. పరలోకం పొందాలని పోరాటం చేసి దయ్యంగా మారింది ఒక దూత నీ కోసమే. నీకివ్వాలనుకున్నాడా పరలోకం, దూతలకెన్నడు లోపరచేలేదు. పరలోకం పొందాలని పోరాటం చేసి దయ్యంగా మారింది ఒక దూత నీ కోసమే. పడద్రోయబడెను ఈ భూమిపై, బహుక్రోధంగా వచ్చాడు నీపై. పాపంలో పడవేసెను నిన్ను, పాతాళానికి పంపాలని నిన్ను. బహుక్రోధంగా సింహం వలె గర్జించేను. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు యేసు తన బ్రతుకులో. మన కోసం యేసు ఆ సిలువలో బలి అయినాడు. యేసు కల్వరిపై మరణించి లేచాడని ప్రకటించు ఓ సోదరా. అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి బాధను భవించాలిలే. ఇంకా మనమే ఈరోజు ఎన్నో రకాలైనటువంటి పాటలు ఇవన్నీ మనం రిలీజ్ చేస్తున్నామంటే ప్రతి సంవత్సరం వేలిముద్ర మీద ఒక పాట రాశాను. వేలిముద్ర మీద ఎంత వండర్ఫుల్ రచన అంటే అది విన్న తర్వాత మీరే అంటారు, బాబ్బా ఏంటి ఇంత బాగుంది అనిపిస్తుంది. నిజంగా కొత్త కీర్తన అది. ప్రతి మనిషికి వేలిముద్ర ఉంది, నీకు వేలిముద్ర ఉంది, నాకు వేలిముద్ర ఉంది. 750 కోట్ల మందికి వేలిముద్రలు ఉన్నాయి. ఎందుకు అసలు వేలిముద్ర వేశాడు? ఎందుకు వేలిముద్ర వేశాడు? వేలిముద్ర ఒక్కటే ఎందుకు వేశాడు? దీనికి బైబిల్లో ఉన్నటువంటి మరి 37వ అధ్యాయం 7వ వచనంలో యోబు గ్రంథం
37:7 మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకోవాలి. మనుషులందరూ సృష్టి కార్యమును తెలుసుకొనున్నట్లు ప్రతి మనిషి చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. అబ్బా, ఎవరి చేతిని చూసినా సృష్టి కార్యక్రమం అర్థమైపోద్ది. ఇది చూడండి ఎంత బాగుందో. ఎవరి చేయి చూసినా, నాది చూసినా, నీది చూసినా, నీది చూసినా, నీది చూసినా, మనిషి చెయ్యి చూస్తేనట సృష్టి కార్యక్రమం అర్థమైపోద్దట. సృష్టి కార్యమును తెలుసుకొనున్నట్లు ప్రతి మనిషి చేతిని బిగించాను. ఏమని బిగించాడు, ఏమని వేలిముద్ర వేశాడంటే, మీకున్న వేలిముద్ర ఎవరికి ఉండదు. అంటే వేలిముద్ర ఎవరికైనా ఒక్కటే. 750 కోట్ల మందికి ఎవరి వేలిముద్ర వారికే ఉంటుంది. అది ఒక్కటే ఉంటుంది. ఎందుకు ఒక్కటే ఉంటుందంటే సృష్టికర్త ఒక్కడే అని తెలుసుకోవడానికి వేశాను. చూడండి ఎంత బాగుందో. సృష్టికర్త ఒక్కడే. సృష్టి కార్యం చేసింది ఎవరు? 3 దేవుళ్ళ, 100 మంది దేవుళ్ళ, 1 కోటి మంది దేవుళ్ళ? సృష్టికర్తలు ఎంతమంది? సృష్టికర్త ఎంతమందో తెలుసుకోవాలనుకుంటే ఇగో నీ చేయిని చూసుకొని వేలిముద్ర ఒకటేనా? అదిగో దేవుడు కూడా ఒక్కడే. నీ వాసన ఒకటేనా? దేవుడు కూడా ఒక్కడే. నీ కన్ను, నీకున్న కన్ను, నీ కన్ను ప్రపంచంలో ఇంకెవ్వరికి ఉండదు. నీది నీ కన్నే. మీరు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఐ టెస్ట్ చేస్తారు. ఒకసారి నీకు ఇలా టెస్ట్ చేశారంటే తెలిసిపోతుంది వాళ్ళకి, ఆహా ఇతను ఫలానా అతను, అంతే. నాలాంటి కన్ను ఇంకెవరికి ఉండదు. అంటే నీ కన్ను ఒకటేనా? అవును, నీది నీదే, ఒకటే. దేవుడు ఒక్కడే. వాసన ఒక్కటే, దేవుడు ఒక్కడే. వేలిముద్ర ఒకటే, దేవుడు ఒక్కడే. నీ కన్ను ఒకటే, దేవుడు ఒక్కడే అని రాశాను. ఏమని రాశానంటే, గుర్తిస్తున్నావు నేరస్తుడిని వాసన చూసి, గుర్తుపట్టలేదు ఆ దేవుడిని. కుక్కే గుర్తిస్తే మనిషిగా గుర్తించవా? ఈ తేడా చూసైనా ఒకడని నువ్వు వెరగవా? వేలిముద్ర నీకుందని. లాస్ట్కి వచ్చేసరికి ఏమన్నానంటే, చేతి వేళ్ళన్నీ ఒకలాగే లేవుగా. చేతిని బిగించి ముద్ర వేసాడు కదా. ఏమని ముద్ర వేశాడు? ఇది ఒకటే, ఇది చూపుడు వేలు ఒకటే, మధ్యపు వేలు ఒకటే, ఈ వేలు ఉంగరపు వేలు ఒకటే, చిటికిన వేలు ఒకటే, ఇది ఒకటే, ఇది ఒకటే, ఇది ఒకటే, ఇది ఒకటే, ఇది ఒకటే, దేవుడు ఒక్కడే. చేతిని బిగించి ముద్ర వేశాడు. వేలిముద్ర నీకుందని, నీ వేలిముద్ర ఇంకెవరికి ఉండదని. వేలిముద్ర నీకుందని, నీ వేలిముద్ర ఇంకెవరికి ఉండదని. మనిషిని ప్రతి మనిషిని జత చేసి చూడు, చేతిని నా చేతిని జత కలిపి చూడు. నీలాగే ఉండదు అని ఆ దేవుని పనితనమిదని. వేలిముద్ర ఒకటేనని, ఒక్క దేవుడని తెలుపుతుందని.
వాసన వేరొకరికుండదని అది నిర్ధారణ చేసెను ప్రతి ముద్దాయినని. నీలాంటి వాసన వేరొకరికుండదని నిజ నిర్ధారణ చేసెను ప్రతి ముద్దాయినని. గుర్తిస్తున్నావు నేరస్తుడిని, గుర్తుపట్టలేదు ఆ దేవునిని. గుర్తిస్తున్నావు నేరస్తుడిని, గుర్తుపట్టలేదు ఆ దేవునిని. కుక్కే గుర్తిస్తే మనిషిగా గుర్తించవా? ఈ తేడా చూసైనా ఒకడని నువ్వెరుగవా? వేలి ముద్ర నీకుందని, నీ వేలి ముద్ర ఇంకెవరికి ఉండదని. నీలాంటి కళ్ళు వేరొకరికుండవని నువ్వు ఏ దేశమెళ్ళినా గుర్తించగలదని. నీలాంటి DNA తండ్రికున్నదని నువ్వు ఎవరికి పుట్టావో తెలుపుతుంది తండ్రి తడని. తెలుసుకున్నావు నీ తండ్రిని, తెలుసుకోలేదు దేవుడొకడని. తెలుసుకున్నావు నీ తండ్రిని, తెలుసుకోలేదు దేవుడెవరని. చేతి వేళ్ళన్నీ ఒకలాగే లేవుగా, దేవుడు ఒకడేనని తెలుపుతున్నాయిగా. వేలి ముద్ర నీకుందని, నీ వేలి ముద్ర ఇంకెవరికి ఉండదని. వేలి ముద్ర నీకుందని, నీ వేలి ముద్ర ఇంకెవరికి ఉండదని. మనిషిని ప్రతి మనిషిని జత చేసి చూడు, చేతిని నా చేతిని జత కలిపి చూడు. నీలాగే ఉండదు అని ఆ దేవుని పనితనమిదని. లోకంలో ఎవడైనా ఏమనుకుంటున్నది, ఖచ్చితంగా ఇది కొత్త పాట, ఇది నూతన కీర్తన, చాలా ఇంపుగా వాయించాను. ఎవరు వాయించాలి? యాజకులు. ఎవరు వాయించాలి? యాజకులు. యాజకుడు నువ్వు అయినప్పుడు, యాజకుడుగా ఆ రోజు యాజకులు ఏం చేశారు, ఈరోజు యాజకుడుగా నువ్వేం చేశావు? ఆ రోజు నా ఇష్టానుసారుడు అని దావీదుని ఎందుకు అన్నాడు? నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తున్నాడు అని దావీదుని ఎందుకు అన్నాడు? ఈరోజు నువ్వు కూడా ఇష్టానుసారుడుగా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడుగా అని అనిపించుకోవాలంటే నువ్వేం చేయాలి? ఇవన్నీ అసలు మనం ఆలోచించుకోవడం లేదు. దావీదు గురించి మాత్రం 100 సార్లు చెప్తాం. అది అయిపోయింది. ఆయన ఇష్టానుసారుడు, ఉద్దేశాలు నెరవేర్చాడు. ఓకే, మరి నీ సంగతి? నిన్ను దేవుడు అనాలి కదా, నిన్ను దేవుడు కూడా అనాలి. నిజంగా నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తున్నాడు. నా మాటలు ఏంటి, నా మాటలలోని మంచి మంచి సంగతులను నూతనంగా క్రొత్తగా ఈ సమాజానికి అందించాలి. ప్రసంగం వినకపోయినా పాటైనా విని ప్రజలు మారుతారు, బుద్ధి తెచ్చుకుంటారు, హెచ్చరింపబడతారు అని దేవుడు అనుకున్నాడు. చేశావు ఎన్నో శుభకార్యాలు, చేశావు నీ సొంత కార్యాలు,
ఆ దేవుని కోసం చేశావా కార్యాలు, శుభకార్యాలు అయితే చేశావుగా. పాతాళమల్దే ఏ పని అయినా లేదు, ఈ భూమిలోన ఉన్నప్పుడే చేయాలిగా. పరలోకం వెళ్ళాలిలాగే, ప్రభు పని చేశాడు ఇలాగే. ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని. చేశాడు నీ కొరకు ఈ సృష్టిని, చెప్పాడు నీకే తన మాటని. తన కార్యము ముగించి వెళ్ళాడు, తనలాగే చెయ్యాలని చెప్పాడు. ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే 45 కీర్తన 1, కీర్తన 45:1, ఒక దివ్యమైన సంగతితో ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది, నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. ఒక దివ్యమైన సంగతి, ఒక మంచి విషయం రాద్దామని నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలెనున్నది, నా నాలుక రాయువాని కలము వలె ఉన్నది. నా నాలుక ఎలాగుందంటే త్వరగా 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 రాసేస్తున్నటువంటి కలము వలె నా నాలుక. చూడండి, ఒక దివ్యమైన సంగతి, ఒక కొత్త విషయం నేను రాయాలనుకుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, లోకానికి కొత్త కొత్త విషయాలు, ఒక దివ్యమైన సంగతి, ఒక కొత్త విషయం. అందుకే చూడండి, చరిత్రలో బోధకులలో జయశాలి గారు పెట్టినన్ని కొత్త టైటిల్స్ ప్రపంచంలో ఎవడు పెట్టలేడు. మనల్ని చూసే కాపీ కొట్టి మనల్ని కాపీ కొట్టామంటారు. నమస్కారం మీకు. ఏమంటారు? మనల్ని చూసే కాపీ కొడతాం. లేకపోతే అంతవరకు ఏమున్నాయి టైటిల్స్? ఉజ్జీవ సభలో, స్వస్థత సభలో, సువార్త మహాసభలో కూడికలు, అంతే. ఈరోజు మనల్ని చూసి కొత్త కొత్త టైటిల్స్, ఒక దివ్యమైన సంగతి, ఒక మంచి విషయం చెప్పాలి. నీ పోలికే నాకిచ్చావు, నీ రూపమే నాదని నీవన్నావు. ఈ చూపు నీదని, ఈ చెవులు నీవని, ఈ మాట నీదని, ఇవి నీకు ఉందని. ఈ చూపు నీదని, ఈ చెవులు నీవని, ఈ మాట నీదని, ఇవి నీకు ఉందని. ఈ మాటలే ఏ జంతువులకు లేవుగా, నీకున్నవే నాకొకరికే నీవిచ్చావుగా. ఈ పోలికే నీదేనని నీవన్నావుగా. నన్ను చూసి నువ్వున్నావని నమ్మాలిగా, నన్ను చూసి నువ్వున్నావని నమ్మాలిగా, నన్ను చూసి నీవున్నావని నమ్మాలిగా, నన్ను చూసి నీవున్నావని నమ్మాలిగా, నన్ను చూసి నీవున్నావని నమ్మాలిగా. నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. నేను మీ మధ్య ఉన్నప్పుడు మీరు గుర్తించలేదా? మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదము రండని దేవుడు అనలేదా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. మనిషిని చూసైనా దేవుడున్నాడని నమ్మాలి. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని మనసు తెలిసిన వారు, వాక్యం మీద పరిపూర్ణ అవగాహన కలిగిన వారు ఇలా రాస్తారు, ఇలాంటివి చెబుతారు. దేవుడికి ఇలాంటివి ఇష్టం కనుక మనం కూడా ఇలా చేస్తేనే బాగుంటుంది. ఏదో పాత విషయాలే చెప్పేస్తే బాగోదు.
ప్రియమైన దేవుని పిల్లరా, కొత్త బట్టలు వేసుకోవాలనుకుంటారా మరి మీరు? అంతేనా? కొత్త బట్టలు వేసుకోవాలి. మరి దేవుడి దగ్గరకు వచ్చేసరికి కొత్త విషయం అవసరం. దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఒక నూతనమైనది, దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఒక మంచి సబ్జెక్ట్ చెప్దాం. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఆయన ఇష్టానుసారుడైన మనుష్యుడు. అవును, నా ఉద్దేశాలు ఇలా రాయాలి, ఇలా చేయాలి, ఇలా చెప్పాలి, ఇలాంటి టైటిల్స్ పెట్టాలి. ఇగో ఆ రోజు యాజకులతో ఇలా చేయించాను, మిమ్మల్ని కూడా నేను యాజకులు అన్నాను, మీరు ఇలా చేయాలి. ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా మనల్ని కూడా దేవుడు నా ఇష్టానుసారుడు. అవును, నా ఉద్దేశాలు, నేనేమైతే అనుకున్నానో, నేను ఎలాగైతే అనుకున్నానో, నన్ను ఎలా స్తుతించాలి, ఎలా ఆరాధించాలి, నన్ను ఎలా మహిమపరచాలి, నా గురించి ఎలా చెప్పాలి, మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము. నిజంగా యేసుప్రభు ఎంత గొప్పవాడు! మహనీయులకు మార్గదర్శి క్రీస్తే. లోకమంతా ఆయన వెంటే వెళ్ళుచున్నది. తేదీ వేస్తారా, మానేస్తారా? చూసారండి, అంటే ఇది రాసేసారని నేను గొప్ప చెప్పుకోవడం లేదు, కానీ అది ఏదో అయింది. అవి రాసేసిన తర్వాత నేను ఇప్పుడు వింటున్నప్పుడు నాకు అనిపిస్తుంది, అవి ఎలాగొచ్చాయంటే అంతే, మరి అలాగే వస్తాయి. నిజంగా ఎన్నో ప్రతి సంవత్సరం మనం అందిస్తున్నాం. మరి దీనికి ఎంతోమంది మరి సహాయం చేస్తున్నారు. ఈసారి కూడా మీరు చాలా ఆనందించేటటువంటి పాటలు, దేవుడు కూడా బాగా ఆనందించేటటువంటి మంచి రచనలతో ఉన్నాయి. ప్రార్థన చేయండి. క్రీస్తునే నమ్ముట కాక శ్రమ పడుటే నేర్చుకోవాలి. నిన్ను చూసిన దేవుడే దూతలతో పొంగిపోవాలి. ఒక్క పాపి మారితే, ఒకరిని నువ్వు మార్చితే, అంతకన్నా దేవునికి ఇంకేం కావాలి? ఆ దేవుని పనిలో మరణిస్తే నిన్ను చూడాలి. వారే తనకిష్టం, తన ఇష్టం ఎవరికి ఇష్టం? దేవుడంటే నీకిష్టమా? ఏ కష్టానికైనా సిద్ధమా?